బాగానే చేసినారు ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇటు నుంచి ఏమో పోయినారు కదా, ఎవరుండరు మొత్తం బతకనికనే పోయినారు. వేసుకుని అంత బతకనికనే పోయారు. ఇంకా దేశం మీద ఇప్పుడు యాడ ఇక్కడ పంటలు లే, మాకు వర్షం లే, నీళ్ళు లే, యాద తుంగభద్రకాలం వస్తుంది మాకు, గాది యాది తుంగభద్రకాలం వస్తుంది నీళ్ళే గతిలే మాకు. ఈ మంచి వచ్చినా కాబట్టి మాకు నీళ్ళే గతి లేవు. మరి ఎట్టకెళ్ళయా ఏ వర్షమే లేదు అసలు. ఉల్లిగడ్డకు రేటు లేదు, అన్నీ పోయినాయి. మా మొత్తం మేము కూడా సంవత్సరాలు పెట్టి బతకనివ్వమనుకున్నాం. మేము కూడా రైతులం. ఏముంది ఎక్కడ పోయినా ఇంకా ఏం చేద్దాం అన్నా మనము. యాది తుంగభద్ర నీళ్ళు ఎప్పుడు దేశం పుట్టినప్పుడు వచ్చిన కాలువ కట్ అయిపోయి ఎవరిని అడగలమాము, ఎవరిని అడగాలి అండి? ఎవరు గెలుచుకుంటే మాకేమొచ్చేది? మాకు బాగా చేసినది మన గారు. ఈ పొద్దు వచ్చినా కానీ మంచిగా చేయాలి. రైతుకు మంచిగా చేస్తే నీకు కూడా మంచిదే ఉంటుంది. కొన్ని కాలాలు ఉంటావు నువ్వు నీ అంతా దోసుకొని పోయి రైతు నెత్తిమీద బాధమాట ఒకటి బాధ అంటే రైతు నెత్తి ఇప్పుడు నువ్వు చేసే పనులలో రైతు నెత్తిమీదనే కదా. ఏది పెట్రోల్ లెక్క ఉందా, డీజిల్ లెక్క ఉందా, ఏ లెక్క ఉంది? మీరు వేసే పని ఏది పలానా లెక్క ఉందని చెప్పు నాకు. పెట్రోల్ ఆడి వాళ్ళని అడిగి వస్తుంది. పెట్రోల్ 5 రూపాయల కాటి కొన్న లీటరు ఈ పొద్దు 85-90 రూపాయలు పెట్రోల్ పోతే ఏం చేయాలా? అడుగు మరి, మాట్లాడు. మాకన్నా చదువు లేదు. రైతులకి కరెక్ట్ అయిన గిట్టుబాటు ధర కల్పించడం లేదు. కొత్త ఓడు వచ్చినా కానీ ఒక గిట్టుబాటు కల్పిస్తామంటున్నాడు కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా ధరల స్థిరీకరణ చేయడం లేదు. ధరల స్థిరీకరణ చేయకపోవడం వలన రైతులు కొన్ని కోట్ల మంది ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తున్నది. ఉల్లిగడ్డ చూస్తున్నావా, ఎకరకి 70,000 పెట్టుబడి వస్తుంటే దానికి 100 రూపాయలు కూడా కొనడం లేదు మార్కెట్లోన. మరి రైతుల పరిస్థితి ఏంటి? రైతుల ఆత్మహత్యల పరిస్థితే కదా. ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల వాళ్ళకి 100, 1000, 2000, 10,000 ప్రకటించుకుంటున్నారు తప్ప కానీ సానుభూతంగా కానీ ఏ రాజకీయ నాడు వచ్చి కూడా వాళ్ళకు సరైన కల్పించుకోకపోవడము. వాళ్ళకి సానుభూతి పరంగా మేము 20,000 ఇస్తాం, 5,000 వచ్చి ఇంటికి వచ్చి నాయకులు ఇంటికి రావడము సానుభూతిగా 5,000 ఇచ్చి కూడా వెళ్ళిపోతున్నారు. అదొక సానుభూతే తప్ప కానీ వాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతున్నది? న్యాయం అంటే ఏంటంటే ధరల స్థిరీకరణ చేయడం వల్ల రైతులకు కొంత ఉపయోగపడుతుంది. ఏ నాయకుడు కూడా దాన్ని ధరల స్థిరీకరణ చేయగలేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం ఎలక్షన్లో కోడ్ హడావిడి చేయడము, మేము ఇంత చేస్తాము మేము చేస్తాము, ఏ నాయకుడు కరెక్ట్ చేయడం లేదు. కనుక ప్రజలు ఎవడు కూడా ఏ నాయకుడు ఎన్నుకోవాలంటే కూడా ఎవరికి ఇష్టం రావడం లేదు. ఎలక్షన్ల పైన మనసుకి విరక్తి చెందుతున్నది. రావడము వాడొక 2,000 ఇస్తున్నా, నేను ఒక 2,000, ఒకరి మీద ఒకడు 2,000, 3,000, 4,000, 5,000. రాబోయే కాలంలో దీన్ని 10,000కైనా ప్రకటించడంలో తక్కువ లేదు. ఎందుకంటే కార్మికులకు కనీస వేతనాల జీతం పనిచేసే వాళ్ళకి ఇవ్వడం లేదు తప్ప కానీ ఈ ఉద్యోగ పింఛన్లు దానికి పెంచుకుంటూ పోయి మిగతా ఉన్న సబ్సిడీ ఎత్తేస్తున్నారు, దీన్ని ఇస్తున్నారు. మిగతా సబ్సిడీ ఎత్తేసుకొని ఇవ్వడం వల్ల లాభం ఏమున్నది? రైతులే నష్టపోతున్నారు. 2,000 వచ్చి 3,000 వచ్చి సంతోషపడుతున్నారు తప్ప కానీ నెలకు వచ్చేది కానీ ధరల పంట వచ్చినప్పుడు మాత్రము తీసుకునేటప్పటికి బాధపడిపోతున్నారు. ఈ 2,000 ఈ నెల వస్తున్నాయి సంతోషపడుతున్నారు. పంట వచ్చిన 4 నెలలకి 30,000 కూడా రావడం లేదు ఎకరికి. మీకు అప్పుడు ఎవడు నష్టపోయేది? ఏ నాయకుడు కూడా కరెక్ట్ చేయడం లేదు. ఏమైనా కానీ నీళ్లు లేవు మనకు. రాయలసీమ రత్నాలసీమ అన్న రాయలసీమకు తాగడానికి నీళ్ళు రావడం లేదు. ఇంకా ఎక్కడ ప్రజలు బతుకుతున్నారు? వలస చూస్తా ఉపాధి ఇస్తున్నారు. ఉపాధి ఎక్కడ చేరడం లేదు. కరువు పద్ధతి కదా పని లేదు, చేరట్లేదు. అందరూ వలస వెళ్ళిపోతున్నారు. కరువు పని ఇస్తే మాత్రం వలస ఎందుకు వెళ్ళిపోతారు? ఏ గవర్నమెంట్ కూడా కరువు పని పెట్టడం లేదు. పనులు లేవు అని చెప్పేసుకొని కరువు పని పెడితే ఉపాధి వలస వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ వలస కింద కూడా కరువు పని పెడుతున్నారు. 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు. అది వాళ్ళకి కనీసం అంటే 100 రోజుల పని ఇచ్చినారు. 100 రోజుల్లో రోజు 100 రూపాయల కూలన్న ఇస్తే వాళ్ళకి గిట్టుబాటు జరుగుతుంది. కానీ 30 రూపాయలు, 40 రూపాయలు వాళ్ళకి ఎక్కడ జరుగుతుంది? కాకపోతే ఈ మీడియా ద్వారా నేను చెప్పుకునేది ఏమంటే రైతులకి కరెక్ట్ అయిన గిట్టుబాటు ధర కల్పించుకొని వాళ్ళకి ఏదో ప్రాజెక్టుల ద్వారా కొన్ని నీళ్ళు ఇచ్చుకొని ఉన్న దానిలో కూడా ఎత్తేసారు. ఇంతకుముందు ఏమో ఆర్దడి దానికి నీళ్ళు ఇచ్చాడు, అవి ఎత్తేసి కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు. కొత్త ప్రాజెక్టులు కట్టి ఉన్న పాత కొత్త దానికి ఇస్తామని వాళ్ళు ఎప్పుడు ఇస్తారు అవి? కనుక రాజకీయ నాయకులు మారుతున్నారు తప్ప కానీ ప్రజలు కూడా మారడం లేదు. ప్రజలు 100కి 200కి ఆశపడిపోయి ఎవరికి ఇస్తున్నారో ఎవరికి ఇస్తున్నారో అప్పటికి తాగడానికి ఇచ్చినోడికి ఓట్లు వేసుకుంటున్నారు తప్ప కానీ ఎవరు చేస్తలేరు. ఒకటి చెప్పుకునేది ఏమంటే ధరల స్థిరీకరణ ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఎన్నికల ముందు నేను ఎకరికి ఈ విధంగా ఉల్లిగడ్డకి నేను 100,000 రూపాయల 2,000 ప్రకటించాలా, మా వరికి నేను 2,000 కింద తీసుకుంటా, గవర్నమెంటే కొనాలా. దళారీ పద్ధతిని తీసేయాలి. గవర్నమెంటే కొనాలా, గవర్నమెంటే అమ్ముకునాలా.
రైతుల దగ్గర తీసుకోకుండా మా దళారు వాళ్ళ వ్యవస్థ పెట్టుకొని దళారు అమ్ముకుంటే ఎవడు నష్టపోయేది? మేమే నష్టపోతున్నాము. గవర్నమెంట్ దళారులు అంతా కుమ్మక్కైపోయే జరుగుతున్నవి ఇవన్నీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.